బస్ స్టాండ్లను బడిలను గుడిలను నలుగురు ఊకున్న కన్ను ఎవరు ఏ కులపోళ్ళని ఎంక్వైరీ చేస్తే అందులో సగం బడ బీసీలే ఉంటారు. మనోళ్ళ బలం పెద్దదే బలగం పెద్దదే ఇదంతా గొప్పగా చెప్పుకుంటానికి. కానీ రాజకీయ పదవుల కాడికి వస్తే సగంలో సగం సుతరావు. అంటే ఓట్లు బీసీలై సీట్లు ఓసీలై. వెనకటికెళ్ళి ఇదే కథ. చల్ ఇక అట్లా నడవనీయం అని ఈ పార్టోళ్ళు ముంగటికొచ్చుడే అసలు వార్త. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినాక ప్రాసతోని వాళ్ళకెత్తానికి పార్టీ పెద్దలకు కొత్త నినాదం దొరికిందులో. బీఆర్ఎస్ కదిలింది బీసీల కోసం, బీఆర్ఎస్ కదులుతున్నది బీసీల కోసం. అంటే పవల్రున్న 10 ఏళ్ళు బీసీలను పట్టించుకోలేదని ఒప్పుకున్నట్టేనా అన్న? 119 ఎమ్మెల్యే టికెట్లుంటే ఓసీలకు 60 ఇస్తే బీసీలకు ఇచ్చింది ఉత్త 24 టికెట్లే. మరి ఉన్న 12 మంది ముఖ్యమంత్రితో కలిపితే ఉన్న 12 మంది మంత్రివర్గ సభ్యుల్లో కేవలం 2 మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారు. మన ఏలువల్ల 18 మంది మంత్రులుంటే 3 బీసీలనే ముచ్చట యాది మరిస్తే ఎట్లనే రామన్న? ఊకొక ఇదే అంటుండే వరకు పిసిసి అధ్యక్ష పదవిని మహేష్ కుమార్ గౌడ్ సార్కి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లైన్లోకి వచ్చారు. నీకు బీసీ అంతా ప్రేమ ఉంటే మీరు రాజీనామా చేసి నీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఓ బీసీ కప్పేపు ముందుగా రాజకీయ పరంగా. నీకు సిగ్గు లజ్జ ఉంటే కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి చూద్దాం. నువ్వు బీసీలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి. టీఆర్ఎస్ పెట్టిన 23 ఏళ్ల కాంచెల్లి కేసీఆర్ సారే అధ్యక్షుడు. 10 ఏళ్లు సీఎం సీట్లున్న పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ అయితే ఇంకెవ్వరికి ఇయ్యలేదు. మీదికెళ్ళి కొడుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. మరి మీ బాపుది కాకుండా నీ పదవినన్నా బీసీలకు ఇయ్యరాదు అనేది ఇలా డిమాండ్. నవంబర్ 10 లోపల స్థానిక సంస్థల్లో మీరు చెప్పినట్టు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే. 10 ఏళ్లుగా బీసీలు అనగదెక్కిన కేటీఆర్ కేసీఆర్ ఇలా బీసీల కులగణన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్లు ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తానికి మొన్ననే కొత్త బీసీ కమిషన్ ను పెట్టింది. 3 నెలల లెక్కలు ఒడిపియాలని హైకోర్టు కూడా ఆర్డర్ వేసింది. ఈ కార్యం ఒడిచానంటే రిజర్వేషన్లు పెరిగి బీసీలకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఎక్కువ వస్తాయి అన్నట్టు. కానీ వాళ్ళు చేయకుండా చేస్తున్న మీద లడాయి అనుడే సూపర్ ఉంది పో.